హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మై సినిమా కలెక్షన్ అనే సెగ్మెంట్లో నేను వీడియోస్ చేస్తున్నాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకైతే వీడియోస్ నచ్చుతాయి. అలా మీకు చూసిన తర్వాత నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏ ఒక్క మూవీ గురించి మాట్లాడబోతున్నామంటే 2010లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సింహ ఈ మూవీ గురించి మాట్లాడదాం. సింహ తెలుగు సినిమాలో రిలీజ్ అయ్యి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఫిలిమే ఈ సింహ. సో ఈ సినిమాకి స్టోరీ కొరటాల శివ, స్క్రీన్ ప్లే బోయపాటి శ్రీను, డైలాగ్స్ కొరటాల శివ, డైరెక్షన్ వచ్చి బోయపాటి శ్రీను. సో ఇద్దరు డైరెక్టర్స్ ఒకే సినిమాలో వర్క్ చేస్తుంటారు. సో ఇది ఒక చాలా సూపర్ అయిన విషయం అన్నమాట. సో ఈ మూవీకి ఓవరాల్గా డైరెక్షన్ వచ్చి బోయపాటి శ్రీను వాళ్ళే ఈ సినిమా డైరెక్షన్ చేస్తుంటారు. సో బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మొదటి సినిమానే ఈ సింహ. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీని చెప్తా, ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ అలాంటిది. ప్యూర్ మాస్ అయిన సినిమానే ఈ సింహ. మాస్ కమర్షియల్కి ఒక భయంకరంగా ఉంటుంది ఈ సినిమా, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది. సో మీరు చెప్పండి, ఈ సినిమా మీరు చాలాసార్లు చూస్తూ ఉంటాం అందరూ. మీకు చెప్పండి, ఈ సింహ సినిమా మీకు నచ్చిందా నచ్చదా అనేసి. సో ఈ సినిమాలు చూస్తే ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి చక్రి. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖుకి 2010లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఒక బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు తెలుగులో. ఈ సినిమా యొక్క బడ్జెట్ చూస్తే 18 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పైగా 50 కోట్లపై కలెక్ట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. సో 2010లో ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా ఆ ఇయర్లో వచ్చిందనమాట సింహ. అదేలాగా నందమూరి బాలకృష్ణ గారికి రెండోసారి నంది అవార్డ్ బెస్ట్ యాక్టర్ కోసం ఈ సినిమా కోసం తీసుకున్నారు. సో అంత పెద్దగా ఉంటుంది ఈ సినిమాలో వీళ్ళ యొక్క యాక్టింగ్ అండ్ వీళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అనేది అంత సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సినిమా 50 సెంటర్స్లో, ఈ సినిమా 338 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసింది. అదేలాగా 92 సెంటర్స్లో 100 రోజులు కంప్లీట్ చేసింది అనమాట. సో ఈ సినిమాకి మ్యూజిక్ రైట్స్ వచ్చి ఆదిత్య మ్యూజిక్, టెలివిజన్ శాటిలైట్ రైట్స్ అనేది మా టీవీ అనమాట. సో మనం చాలాసార్లు చూసే ఉంటాం ఈ సినిమా, చాలాసార్లు మనం చూసే ఉంటాం అనమాట, టీవీస్లో చూస్తూ ఉంటాం. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా నచ్చదా అనేసి. సో ఈ సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే సినిమా అవార్డ్స్ 2011 అప్పుడు బెస్ట్ యాక్టర్ కోసం బాలకృష్ణ గారు అవార్డు పొందారు. అదేలాగా నంది అవార్డ్స్ 2011 అప్పుడు వచ్చి బెస్ట్ యాక్టర్ అనే ఒక కేటగిరీలో బాలకృష్ణ గారు అవార్డు పొందారు. అదేలాగా బెస్ట్ కామెడియన్ యాక్టర్స్ అనే ఒక కేటగిరీలో ఝాన్సీ వాళ్ళు వచ్చి అవార్డు పొందుంటారు. అదేలాగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో చక్రి ఈ సింహ కోసం అవార్డు అయితే పొందుంటారు అనమాట. సో అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా. నాకు నచ్చిన సినిమా చెప్తాను. సో మనం ఈ సినిమా చాలాసార్లు చూసే ఉంటాం, ఈ సినిమా గురించి మనకు అన్నీ తెలుసు. అయినా ఇంకొకసారి ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, సో ఈ సినిమాలో బాలకృష్ణకి డ్యూయల్ క్యారెక్టర్, ఒకటి తండ్రి ఇంకొకటి కొడుకు. వాళ్ళ ఊళ్ళో ఉండే వ్యక్తులు తన తండ్రిని చంపేస్తారు.
సో అది చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్న కొడుకు వాళ్ళని చంపాలని బయలుదేరతాడు. దాని తర్వాత ఏమైంది అనేసి ఈ సినిమా యొక్క ఫుల్ స్టోరీ. సో ఇది యూజువల్ అయిన ఒక స్టోరీయే, బట్ మనం స్టోరీ ఏం తీసుకున్నాం కాదు, అది ఆడియన్స్కి ఎలా కన్వే చేస్తున్నాం, విజువల్గా ఎలా చూపిస్తున్నాం అనేసి చాలా చాలా ముఖ్యమైన మాట అన్నమాట. సో ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రెండు వచ్చి బోయపాటి శ్రీను గారు. సూపర్గా ఉంటుంది ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే. బట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ ఎలా తీయాలో దానికి తగినట్టుగానే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ఈ సినిమా డైరెక్షన్ అంత సూపర్గా చేస్తుంటారు బోయపాటి శ్రీను గారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో బాలయ్య వాళ్ళు స్క్రీన్ పైన చెప్పేటప్పుడు అంత సూపర్గా ఉంటుంది. చూడు ఒకవైపే చూడు ఇంకోవైపు చూడొద్దు అంటారు కదా. సో అది కావచ్చు. కాలేజీలో ఒక సీన్ వస్తుంది కదా, సో అది. సో కాలేజీలో వచ్చే ఆ డైలాగ్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో చెప్తాను, ఏమనుకోకండి. సారీ, ఒక టీచర్ నేను మాట్లాడకూడదు. లంజా కొడక బట్టలు కూడా తీసుకొడతా అని వస్తుంది కదా. సో ఇది అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. యూనో ఆ ఆపోజిట్లో ఉండేది ఒక ఎమ్మెల్యేనో సంథింగ్ ఏమనుకుంటా. సో నీ ఎవడో తెలుసా, నేను అనుకుంటే ఏమైనా చేస్తాను అది ఇది అంటాడు. నువ్వు ఎవడైతే నాకేంట్రా అనేసి వాడికి అట్లే పంచి పడుతుంది, వాడు నోరు మూయేస్తాడనమాట. సో అది మాత్రం కాకుండా పోలీస్ స్టేషన్లో వచ్చే ఆ సీన్, నో పోలీస్, అది ఇంకా చాలా చెప్పచ్చు. ఈ సినిమాలో డైలాగ్స్ అనేది అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా డైలాగ్స్. అండ్ ఓవరాల్గా బాలకృష్ణ గారి వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క ఆ క్యారెక్టర్ రైటింగ్ అనేది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. ముఖ్యంగా కొడుకు ఆ క్యారెక్టర్ కన్నా ఫాదర్ క్యారెక్టరే నాకు నచ్చిన క్యారెక్టర్. సో సూపర్గా ఉంటుంది. సో మీరు చెప్పండి, మనం చాలాసార్లు ఈ సినిమాని చూస్తుంటాం, మా టీవీలోను మా మూవీస్లోను వేసి తిప్పిన ఒక సినిమానే ఈ సింహ. మీరు చెప్పండి ఈ సినిమా మీకు నచ్చదు అనేసి. నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను, బట్ అది కాకుండా ఈ మూవీ యొక్క ఒరిజినల్ బ్లూరే డిస్క్ అని నా దగ్గర పెట్టుకున్నా ఇంకా. సో అది నాకు ఒక మెమరీ అనమాట. సో మీరు చెప్పండి, ఇంకా మీ దగ్గర ఈ సినిమా యొక్క DVD క్యాసెట్లు ఉన్నాయా అనేసి. నా దగ్గర అయితే బ్లూరే ఒరిజినల్ DVD అయితే నా దగ్గర ఇంకా ఉంది. సో అది చెప్పాలనుకున్నా చెప్పాను అనమాట. సో ఇప్పటిదాకా ఈ సినిమా 2010లోనే రిలీజ్ అయింది అనుకుంటా, నాకు తెలిసి రిలీజ్ అయితే అవ్వలేదు. సో మీరు చెప్పండి, ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయితే మీరు వెళ్ళి చూస్తారా అనేసి. నేనైతే ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఒక్కసారి కూడా ఈ సినిమాని థియేటర్లో చూసినట్టు చూడలేదు. సో మీరు చెప్పండి, నేను ఓన్లీ టీవీస్లో చూసిన వరకే, ఇంకా థియేటర్స్లో అయితే ఈ సినిమా ఒక్కసారిగా చూడలేదు. మీరు చెప్పండి 2010లో రిలీజ్ అయినప్పుడు ఎవరైనా ఈ సినిమాని థియేటర్లో చూసారా అనేసి. ఒకవేళ అప్పుడు పోయినా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాని థియేటర్స్లో పోయి చూస్తారా చూడరా అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ ఈ సినిమాకి వస్తే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సినిమా అని చెప్పొచ్చు. అదేలాగా బాలకృష్ణ గారికి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ ఫీలింగ్గా వచ్చింది. ఎందుకంటే సింహాకి ముందు చాలా ఫిల్మ్స్ వాళ్ళకి వచ్చి ఒక యావరేజ్ ఫ్లాప్ నిలిచేవి, ఒక మంచి హిట్ అనేది లేదు. బట్ ఈ సింహాతో ఒక మంచి కంబ్యాక్ని అయితే ఇచ్చారు బాలయ్య గారు. అండ్ అది మాత్రం కాదు, సో సింహ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో దాని తర్వాత లెజెండ్ అనే సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. లెజెండ్ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, వాటిని అఖండ మూలంగా కంబ్యాక్ ఇచ్చారు. సో ఎప్పుడు బాలకృష్ణ గారు అండ్ బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుందో అప్పుడంతా ఫ్యాన్స్కి చాలా పెద్ద సెలబ్రేషన్గా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు సింహ, లెజెండ్, అఖండ. నేను సింహాని, లెజెండ్ ఈ 2 సినిమాని థియేటర్స్లో చూడలేదు, బట్ అఖండ మాత్రం 2 సార్లు చూశాను. అంత సూపర్గా ఉంటుంది ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది అఖండ. సో మీరు చెప్పండి, ఈ సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమాలు టీవీలో చూస్తారు, ఏ సినిమా థియేటర్లో చూస్తారు అనేసి మీ యొక్క ఇదిని కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఈ సినిమా ఎందుకు నాకు ఇంత ఇష్టం అంటే,
దానికి ముఖ్యమైన రీజన్ మాస్ కమర్షియల్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ మాస్ కమర్షియల్ ఫిలిం ఎలా తీయాలో ఈ సినిమా చూసుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో కొంతమంది ఆడియన్స్కి ఇవి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మెజారిటీగా మెజారిటీ ఫ్యాన్స్కి వచ్చి ఇలాంటి సినిమాలు చాలా చాలా నచ్చుతాయి. సో మీరు చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చుతుందో నచ్చదా అనేసి. సో ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ ప్రతి ఒక్కటి చాలా చాలా సూపర్గా ఉంటాయి. చక్రి వాళ్ళే ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ అని చెప్పచ్చు. అంత సూపర్గా ఉంటుంది ఈ ఫిలింలో వచ్చే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కొంతమందికి టూగా అనిపించచ్చు, బట్ నా వరకైతే ఈ సినిమాలో వచ్చిన ఫైట్స్ అండ్ ఆ మొత్తం ఓవరాల్ ఫైట్ సీక్వెన్స్ అనేది చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చి బాలయ్య గారి ఇంట్రడక్షన్, ఆ సీన్, ఆ ఫైట్, దాని తర్వాత పూజ జరుగుతుంది కదా అప్పుడు అక్కడ జరిగే ఆ ఫైట్, సో అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ సినిమాలో. అండ్ యాజ్ యూజువల్ క్లైమాక్స్ కూడా చాలా చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తుంటాయి ఈ సినిమాని. సో మీరు చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చదా అనేసి. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సినిమా చెప్తా ఈ సింహ. సో అంతే ఈరోజు ఈ వీడియో. మనం ఈరోజు మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో ఈరోజు ఎపిసోడ్లో సింహ మూవీ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. సో మీరు చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చదా? అదేలాగా నచ్చినట్లయితే కింద కామెంట్ చేసుకోండి మీ యొక్క ఒపీనియన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేస్తే అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీక్ వచ్చి మనం సింహ మూవీ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీక్ ఏ సినిమా గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా సజెషన్ ఉంటే ఆ సినిమా పేరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీక్ అని మీకు వీడియో వేస్తాను. ఓకే, ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.